వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఓం శ్రీ గోవిందరాజస్వామినే నమః. ఓం గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకానికి చేరుకున్నాం. తిరుపతి పుణ్యక్షేత్రములో ఆళ్వారు తీర్థములో జరగబోయేటటువంటి చక్రస్నాన మహోత్సవాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా ఎంత వైభవంగా జరిగినాయో మనం తిలకించాం. అదుగో ఆళ్వారు తీర్థాన్ని ప్రాశస్త్యాన్ని కూడా మనందరికీ తెలుసు. గొప్పగా విరాజిల్లేటటువంటి తిరుపతి క్షేత్రములో ఆళ్వారు తీర్థం అంటే తెలియనటువంటి వారు లేరు. ఆ ఆళ్వారు తీర్థములో జరగబోయేటటువంటి చక్రస్నాన మహోత్సవము అనేటువంటిది కూడా వేడుగ్గా జరగబోతూ ఉన్నది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు స్వామివారికి జరిగేటటువంటి ఈ చక్రస్నాన మహోత్సవం ఎంత గొప్పది అని చెప్పి అంటే, మనం అనేక వాహన సేవల్లో కూడా స్వామివారు ఊరేగుతూ మాడవీధుల్లో సంచరిస్తూ సకలములైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భక్తకోటికి, అంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసినటువంటి భక్తకోటికి కూడా కనువిందు చేసి అనుగ్రహము అనేటువంటిది ఎలా జరిగిందో మనం చూసాం. అంటే బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం ఏంటి అని చెప్పి అంటే అవభృతం అంటారు, అంటే చక్రస్నానము అని. యజ్ఞాంతములో ఆచరింపబడేటటువంటి అవభృత స్నానం అన్నమాట. యజ్ఞం చివర అవభృత స్నానం చేయటము అనేటువంటిది సాంప్రదాయం. అంటే బ్రహ్మోత్సవాలు ఒక యజ్ఞంలాగా శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహింపబడ్డాయి. కాబట్టి నేడు చక్రస్నానము అనంటే సవం అంటే యజ్ఞం అని చెప్పి అర్థం. సవం అంటే ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి యజ్ఞము అని చెప్పి అర్థం అన్నమాట. అదిగో చూడండి, ఆళ్వారు తీర్థంలో ఆ చక్రస్నానానికి సకలములైనటువంటి ఏర్పాట్లు గావించారు. ఆ జలం చూడండి, పుణ్యజలం. ఆ పవిత్రమైనటువంటి జలంలో స్నానం ఆచరించడానికి భక్తకోటి అంతా కూడా వేయించేయబడి ఎప్పుడు చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. మరి ఈ స్వామివారికి 9 రోజుల పాటు గోవిందరాజస్వామి వారికి జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంత ఘనంగా జరిగాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో మేము పాల్గొనలేకపోయాం. చివరికి కనీసం ఈ చక్రస్నాన మహోత్సవంలో అయినా పాల్గొని పునీతులయ్యి స్నానాదులు ఆచరించి పవిత్రం కావాలి అని చెప్పి భక్తకోటి అంతా కూడా ఈ ఆళ్వారు తీర్థంలో అదిగో ఆ పవిత్రమైనటువంటి జల స్నాన కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కేవలం ఈ అవభృతం ఉత్సవ వైభవం ఎంత గొప్పది అని చెప్పి అంటే, జపద్భిర్వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైః చకారావభృత స్నానం భగవానాది పురుషః స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైకపావనే అవతారదినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే. అంటే మనం తిరుమలలో చూస్తాం. తిరుమలలో స్వామివారికి శ్రీనివాస భగవానునికి పుష్కరిణిలో అవభృత స్నానం చేయించారు అని చెప్పి తెలిసింది. అంటే అర్చకులు భక్తులంతా కూడా పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారట. మరి స్వామివారు దేవేరులు చక్రత్తాళ్వారు ఊరేగింపుగా ఆలయంలో ప్రవేశిస్తారట. అంటే స్వామి పుష్కరిణి అంటే ఎంత గొప్పది అని చెప్పి అంటే, మనం తిరుమలలో చూస్తే మరి తిరుపతి క్షేత్రంలో కూడా అనేక దేవాలయాల్లో మహోత్సవము అనేటువంటిది, చక్రస్నాన మహోత్సవం అనేటువంటిది ఎంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉంటాం.
విశేషంగా జరిగేటటువంటి శ్రీనివాస మంగాపుర క్షేత్రములో కానీ, అలాగే అప్పలాయిగుంట క్షేత్రములో కానీ, అలాగే స్వామివారికి జరిగేటటువంటి ఈ చక్రతాళవార మహోత్సవం ఎంత గొప్పదో చూడండి. స్నపనాది కార్యక్రమాలంతా కూడా వేదోక్తంగా నిర్వర్తింపజేస్తూ స్వామివారికి విశేషంగా ఈ చక్రతాళవార మహోత్సవాన్ని కూడా మనం విశేషంగా సకలములైనటువంటి పాపాలన్నీ తొలగించుకోవడానికి ఒక వేడుకగా కూడా జరిగేటటువంటి ఈ మహోత్సవంలో పాల్గొని భాగ్యవంతులై వైవస్వనంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే మహానద్యోర్మధ్యదేశే భగవతాలే భగవత్సన్నిధో ప్రభువాచ సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతో అధిక జ్యేష్ఠ మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాజోర్వాసరః అనురాధా నక్షత్రయుక్తాయాం భానువాసరయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విషయ విశిష్టాయాం అస్యాం శుభతిథో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనీల పుండరీకవల్లి నాయకా సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక మహోత్సవాంగం నవమేహని స్వామినః అవమృతోత్సవాఖ్యం జగర్మణి స్తవర తిరువంజనం కరిష్యామః తదంగత్వేన ఉచ్చర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సుపుణ్యాం కరిష్యన్న ఆదో నిర్విఘ్నే పరిసమావాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగం కలశారాధనం కరిష్యే వాద్యం వరుణాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలాపహారం దర్శయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి శాంతి పరాయుక్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ వరుణాయ నమః నీరాజనం దర్శయామి సమర్పయామి నిర్విఘ్నేన సమావాప్త్యర్థం ఆదౌ విశ్వక్సేనారాధనం కరిష్యే దేవం దక్షిణాభిముఖమర్తకే వస్త్రోత్తరయారుణోపవీతలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి ధూపం ధూపయామి ఇమే ధూపా త్రిపురాదిత్య ధూపాదివాదినాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యకిరణైః నమః ప్రత్యక్ష దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి నమః ఫలాపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి రాజా భగవాన్ సర్వకర్మణః ఎంతో పాప నిజాం ఎంత ఎంతో గోరా నిజాం ఎంతో పాప నిజాం ఎంత ఎంతో గోరా నిజాం ఎంతో పాప నిజాం ఎంత దేవావంతునో విష్ణు సప్తధామరే మధ్యభాగం సురే పదాను చక్రమే విష్ణు గోపాల ధర్మాన్ని ధారగల్లే కర్మాన్ని విష్ణు పరమం పరమం పదం పశ్యేమాత్మరజత్రా
క్షమతిర్మాదాతపిరాజపుత్ర అజ్జమయా పూర్వోక్తే మంగుషే విశిష్టాయామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపతే పురుషోత్తమస్య శ్రీపద క్షేత్రాధిష్ఠితస్య శ్రీభూనీలా పుండరీకవల్లి నాయక సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక సార్వకామిక మహోత్సవాంగ నవమేహని స్వామినః ఔభృతోత్సవాఖ్యంచకర్మణి స్తమన తిరువంజనాఖ్యంచకర్మణి స్థల శుచ్యర్థం ద్రవ్య శుచ్యర్థం మండప శుచ్యర్థం పుణ్యాహం భవంతో భ్రువంతో అంకరమణోస్తు భవంతో భ్రువంతో అంకరమణోస్తు భవంతో భ్రువంతో అంకరమణోస్తు పూజా విస్తృతిన బృహత్పతిర్దధాతు భూర్భువస్వరం అజ్జమయా పూర్వోక్తే మంగుషే విశిష్టాయామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీల పుండరీకవల్లి నాయక సమేత శ్రీ గోవిందరాజస్వామినః వైఘానస భగవచ్శాస్త్రోక్త క్రియమాణ నవాన్నిక మహోత్సవాంగం స్వామినః నవమేహని ఔభృతోత్సవాఖ్యంచకర్మణి స్తమన తిరువంజనాఖ్యంచకర్మణి స్థల శుచ్యర్థం ద్రవ్య శుచ్యర్థం మండప శుచ్యర్థం సర్వోపణ శుచ్యర్థం పుణ్యాహం స్వస్తిం భవంతో బ్రువంతో స్వస్తి స్వస్తిం భవంతో స్వస్తి స్వస్తిం భవంతో స్వస్తి నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు రాధాన విజావర్ధయంతః దత్తవీరా వై దేవానామృతాని ఛందాగం చిత్రీని ధమలాని సత్యామేవ తత్వీర్య ఏటు లోకేటు ప్రతిదిష్టతి ఓం భూః భూర్భువస్వరం అజ్జమయా పూర్వోక్తే మంగుషే విశిష్టాయామస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య వైఘాంస భగవచ్శాస్త్రోక్త క్రియమాణ బ్రహ్మోత్సవాఖ్యంచకర్మణి నవమేహని స్వామినః ఔభృతోత్సవాఖ్యంచకర్మణి స్థల శుచ్యర్థం ద్రవ్య శుచ్యర్థం మండప శుచ్యర్థం సర్వోపణ శుచ్యర్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రువంతో కర్మరథ్యత పుణ్యాహం వృద్ధిం భవంతో పుణ్యాహం వృద్ధిం భవంతో కర్మరథ్యత సమృద్ధి పుణ్యాహ సమృద్ధి ఆత్మానం పునదే సదా రాజాపత్యం పవిత్రం జామగో హిరణ్మజో బ్రహ్మపుణీమహే పత్యావరణ సమీక్ష్య రాజా ప్రపుణాభిపునాతు వేదామోట్టగం త్యాపునాతు యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే ఏత్పత్తిరత్తునః నిర్మానుషేభ్యః సంతిగాతు భేదతో అస్తు శ్రీపదే ఉత్పదే ఓం శాంతి 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 దేవార్పితో మాట్యగల్తాం దక్షిణాయాం త్రిమాతా పితరో మాట్యగల్తాం ప్రతీత్యాం త్రిగ్రహ పదవో మాట్యగల్తాం ప్రతీత్యాం నిత్యాపవతులుగా వనస్పతిగా మాట్యగల్తాం ఊర్ధ్వాయాం త్రియక సంవత్సర ఎక్కడికి మాట్యగల్తాం అదోదరాద్రే నాగేభ్యో మాట్యగల్తాం మరుణాయ నమః విత్తక్సేనాయ వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదా సుమదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ అస్యాం సుపతిదో అతి దేవదేవ స్వామినః తిరువంజనాఖ్యంచకర్మణి ద్రవ్యారాధనం కరిష్యే స్తుతీనాగం మృతిగం హిరాం యత్పరగం మృతిభ్యః ఓం షన్నో దేవీర్భట్టిగాపో భవంతు పీతకే క్షీరమావాహయామి క్షీరమావాహయామి పవిత్రమావాహయామి పుణ్యమావాహయామి తదిక్రావన్నోకారుణ్యత్వారుత్పత్యవాదినః దగ్ధి యజుర్వేదమావాహయామి ఓం అగ్నిమీడ పురోహితం యజ్ఞత్యా దేవమృత్యుజో మధుని ఋగ్వేదమావాహయామి త్రిగే దాతత్రిగా ఆనిర్గాగత్రిగం భుజో త్రిదృభ్యో దదాతి
హరిద్రాయాం త్రిగమావాహయామి గంధత్పారాందురాదురుఢానత్యముట్టాంకరీషిణీ హరిణీమావాహయామి ఆవాహన ద్రవ్యాదిత్యాదేవతాభ్యో నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి విష్ణో పరమం పదం దురావత్యంతి సూర్యః తత్పుత్రాదో విపన్యవో జాగృభాగం దస్సమింసతే పరమం పరం ఆవాహిత దేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి ఓం శ్రీ గోవిందరాజస్వామినే నమః. గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో చివరి అంకం ఇప్పుడే మనం స్వామివారికి విశేషంగా విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వర్తించారు. యస్య ద్విర్ధవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. శంఖ చక్రాదులతో కూడా విరాజిల్లేటటువంటి గోవిందరాజస్వామి వారిని సాక్షాత్తు శ్రీనివాస స్వరూపునిగా కూడా చెప్తారు. అంటే స్వామి అనేకములైనటువంటి సేవలన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు విశేషంగా ఈ శోభ అనేటువంటిది మనం చూసాం. అదిగో చక్రతాళవాలను కూడా సిద్ధం చేసి స్వామివారికి ఈ విశేషంగా పూజాధికాలు నిర్వర్తించి ఆ తదుపరి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని కూడా విశేషంగా విరాజింపజేసి ఆ తదుపరి స్వామివారికి అర్ఘ్య ఆచమనాలు శుద్ధోదకంతో స్నానాదులు అలాగే శుద్ధ జలంతో అభిషేకం ధూపదీప కర్పూర నీరాజనాలు మరి పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపుతో అభిషేకించటం ఆ అభిషేకం చేసినటువంటి ప్రతిసారి కూడా శుద్ధ జలంతో అభిషేకం చేయించటము దేవతామూర్తులైనటువంటి ధూపదీప నివేదన కర్పూర హారతలు కూడా అదుగో జరగబోతూ ఉన్నాయి. అంటే చందనాన్ని అద్ది తిలకధారణ చేసి తులసిమాలలతో అలంకరించి అదుగో ఆ చక్రతాళవారును చూడండి. స్వామి ఆనాడు అవభృత స్నానానంతరం శ్రీనివాస భగవానుడే ఒక మాట చెప్పాడట. శ్రవణంబునందు నా చక్రంబుతో గూడ స్వామి పుష్కరిణిలో స్నానములను సల్పువారలు పూర్వజన్మంబులను చేయు పాపంబులను వాసి భాగ్యవంతులగుచూ. అంటే స్వామివారి యొక్క ఈ చక్రస్నాన మహోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో ఇహ పరముల యందు సుఖింతురు నా పల్కు నిజముగా నమ్ముడని. వెంకటాచల మహాత్మ్యం ఏమని చెప్తుంది అనంటే స్వామి యొక్క సుదర్శన చక్రంతో కూడా పుష్కరంలో స్నానం చేసినటువంటి వారు పూర్వజన్మ పాపాలన్నీ తొలగించుకుంటారట. భాగ్యవంతులై ఇహపరలోకములందు కూడా సుఖంగా జీవిస్తారట. నా మాట నిజము నమ్మమని చెప్పి శ్రీనివాస స్వామి భక్తులతో చెప్పాడండి. అప్పటి నుండి కూడా తిరుమలలో విశేషంగా ఏ వైఖానస ఆగమోక్తంగా ఏ కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో గోవిందరాజస్వామి క్షేత్రం పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో నెలకొని ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో కూడా విశేషంగా ఈ సేవా కార్యక్రమాల కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. మరి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అదిగో స్వామివారికి విశేషంగా జరిగేటటువంటి ఈ అవభృత స్నానం అనేటువంటిది చివరి ఘట్టంగా మనం చెప్పుకుంటే సకలములైనటువంటి స్వామికి చేసేటటువంటి ఈ అభిషేకము దేవతామూర్తులకు కూడా స్వామిని ఎలాగైతే మిగతా దేవతామూర్తులకు కూడా సమర్పణ అనేటువంటిది చేస్తూ ఉంటారో మరి ధూపదీప హారతులు కుంభహారతి నక్షత్రహారతి అలాగే బంగారు పళ్ళెంతో కూడా సహస్రధారాభిషేకం అలాగే
చక్రతాళ వరకు స్నపన తిరుమంజనము అనేటువంటి ఇదిగో ఈ వేద పండితులంతా కూడా శ్రీ సూక్త పురుష సూక్త భూసూక్తాలని కూడా పఠిస్తారండి. అంటే అభిషేకం పూర్తవగానే వేద పఠనం సమాప్తమవుతుంది. మరి నీరాటం కూడా పఠిస్తారు. స్వామివారి అభిషేక జలాన్ని అర్చకులంతా కూడా అదిగో పూతోభవ అని చెప్పి తమ మీద చల్లుకొని భక్తులందరి మీద కూడా చల్లుతారు. మరి దేవతామూర్తులకు వస్త్రాలంకరణం కూడా చేసి నివేదన చేస్తారు. మరి చక్రతాళను మాత్రమే ఇదిగో ఈ పుష్కరిణిలో ఆల్వారు తీర్థములో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. మరి అక్కడ ఒక మాట జరిగింది. స్వామివారికి పైన ఏదైతే తిరుమలలో వేదోక్తంగా వైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించబడతాయో ఆ ఉత్సవంలో స్వామివారికి జరిగినప్పుడు కూడా ఉత్సవము అనేటువంటిది యజమానికట, అవభృతము అనేటువంటిది చక్రతాళ వారికి అంటే సేవకునికి జరుగుతుంది. అందరూ అనుకుంటారు ఇదేంటి అని. అహోహి వైష్ణవో ధర్మ చిత్రో వెంకటభూతరేనని చెప్పి ఈ పైన ఉన్నటువంటి ఈ వెంకటాచలంలో వైష్ణవ ధర్మము అనేటువంటిది అతి విచిత్రంగా ఉంటుందండి. అంటే భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినట్టుగా బ్రహ్మోత్సవాల్ని కూడా వర్ణిస్తూ చక్రతాళ్వారిని ఊరేగింపుగా వచ్చి ఆలయంలో ప్రవేశింపజేసి మరి గొప్పదైనటువంటి ఈ శ్రీ సూక్త పురుష సూక్త భూసూక్తాల్ని కూడా పఠించేటటువంటి విధానాన్ని సహస్ర ధారాభిషేకాన్ని కూడా మనం అదిగో స్వామివారి సేవలో కైంకర్యములో నిమగ్నులైనటువంటి వీరందరి వేద పండితుల మధ్య కూడా వేదోక్తంగా నిర్వర్తింపేటటువంటి ఈ కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కలిగింది. ఎందుకంటే 9 రోజులు జరిగినటువంటి మహోత్సవం బ్రహ్మోత్సవం కాబట్టి నవమం నవరత్నంచ బ్రహ్మాచ కమలాసన నిధిగ్రహాశ్చ ఖండంచ రంధ్రోభావశ్చ లబ్ధకః. నవమము నవరత్నము బ్రహ్మ కమలాసన నిధి గ్రహ ఖండ రంధ్ర భావ లబ్ధక అని చెప్పి 9 సంఖ్యకు పేర్లండి. అంటే సంజ్ఞానికంటూ ఏమని చెప్తుంది అంటే బ్రహ్మ అనేటువంటి పదము నవబ్రహ్మలను బట్టి 9 సంఖ్యను తెలియచేస్తుందట. అందుకే పైన తిరుమలలో వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ జరిపిన మహోత్సవం కాబట్టి ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు 9 రోజులు జరుగుతుంది. 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి మహోత్సవానికి మరి 9 రోజులు జరిగే ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరు సార్థకమైందండి. అలాగే గోవిందరాజస్వామి వారికి కూడా ఈ నవవిధ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయో మనం చూసాం. అంటే తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే రథసప్తమి నాడు మరి స్వామివారికి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. మరి ఇక్కడ బ్రహ్మ జరుపుతున్నటువంటి మహోత్సవానికి ఆనాడు దేవతలంతా కూడా ఆహ్వానింపబడ్డారు. మరి గోవిందరాజస్వామి వారికి కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మ అనేటువంటి పదం ఏమి సూచిస్తుంది అని చెప్పి అంటే గొప్పది అని చెప్పి సూచిస్తుందట. అదిగో శుద్ధ జలంతో కూడా అభిషేకాదుల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పవిత్రమైనటువంటి పునీతులైనటువంటి వేదోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కైంకర్యములో సకలములైనటువంటి పూతోభవానని చెప్పి ఆ విషయాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ ఉదయ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతే శాసనానసనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథ పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వా
भवन्तो अस्यासीदाज्यं ग्रीष्म इत्मशरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिधः कृताः देवाय यज्ञं तन्मानाः अबध्नन् पुरुषं पशुं तैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः समृतं वृषदाज्यं पशुगस्तागश्चक्रे भायव्यान आरण्या ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रजसामानि जज्ञिरे छन्दागंसि जज्ञिरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये च भयततः गावो हजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहो कावोरुपादमुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पुरो तदस्य यद्वैश्यः पद्भ्यागो श्रोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णाद्यो समवर्तत पद्भ्यां भूमिर्तिजश्रोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते दाता पुरस्तात् यमुदा जहार शक्रप्रविद्वान् प्रतिशतदस्रः तमेवं विद्वानमृत इह भवति
नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमा न्यासन्न तेहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः अभ्यः सम्भूत पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णन्तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति भेदसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे ह्रीश्चते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मणिषाणा अमुं मणिषाणा सर्वं मणिषाणा ॐ सहस्रशीर्षं देव विश्वाक्षं विश्वशम्भुवम् विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो
ज्योतिरात्मा नारायणः परः यज्जगद्यस्मिन् दृश्यते श्रूयते वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेन्दं विश्वजम्भुवम् पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधोनिष्ट्याविदस्यान्तु नाभ्यामुपरितिष्ठति हृदयं तद्विजानीया विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुषिणगो सूक्ष्मन्तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः भोक्त्रभोक्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयते सन्देहमापादतलमस्तकम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे वभास्वरा निवारशोकवत्तन्वे पीताभास्या तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा सजीवस्येन्द्रस्योऽक्षरः परमस्वराट् हृतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्मुखं वीर्याणि प्रवोचन्यः पार्थिवाणि विममे रजागुंसि यो अस्कभायदुत्तरगं सदस्तं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोस्न्यत्रे सा विष्णो स्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाथो अस्याम् नरो यत्र देवयवो मदन्ते परक्रमस्य सहि बन्धुरित्था विष्णो पदे परमे मध्वा
उत्साह प्रतद्विष्णस्तव देवीर्याय मृगान भीमः कुजरो गिरिष्ठाः यस्यारुषत्रिषु विक्रमणेषु अधिष्ठियन्ते भुवनानि विश्वा परमात्रया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ते उभे ते विद्मरजसे पृथिव्या विष्णुदेवत्वम् परमस्य वित्से विचक्रमे पृथिवीमेष एताम् क्षेत्राय विष्णुर्मनुषेदसस्यन्न ध्रुवासो अस्य कीरयोजनसः उरुक्षितिगो सुजनिमाचकार त्रिर्देव पृथिवीमेष एताम् विचक्रमे सदर्जसं महित्वा प्रविष्णुरस्ततवसस्तवीयान् त्वेषङ्गह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदम् समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि भस्मसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगो सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरातता तद्विप्रासो विपण्यवो जाध्रुवागो सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णा हरिणे सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामस्वं पुरुषानः अश्वपूर्वा रथमध्या हस्तिनादप्रमोदिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषताम् स्मिता हिरण्यप्राकारामार्द्रा ज्वलन्तीं तृप्ता तर्पयन्ति पद्मे स्थिता पद्मवर्णा तामिह
चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ तस्य फलानि तपसानुदन्तो मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपासामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वा निर्नुत मे गृहात् गन्धद्वारा दुराधर्रा नित्यपुष्टा करेशिनी ईश्वरेगो सर्वभूतानां तामिह बह्वये श्रियं मनसः काममाकोदिं वाचः सत्यमसीमहे पशूनां रूपमन्नस्य मयश्री श्रयतां यशः कर्तमेन प्रजा भूता मयि सम्भव कर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपश्यदन्तस्निग्धानि जक्लीतवसमे गृहे निज देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां यः करिणे यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमहामः आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सौर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदमहावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वात् विन्देयं पुरुषानः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोनकोले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातश्रिय निर्याय श्रियं वयो दरिद्रभ्यो दधाति श्रियं वसानो
यन्भवन्ति सत्या साविदामिदन्द्रौ श्रिय एवैनन्दश्रियामादधाते सन्ततमृजावशकृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः य एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्ना द्यौर्वर्णान्तरिक्षं महित्वा उपस्थिते देव्यदिदेग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गो प्रश्निरक्रमे दशनन्मातरं पुनः पितरं च प्रयंसवः त्रिगुंशद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहत्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना व्याख्यन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परो वपमन्युना यदवर्त्या सुकल्पमग्ने दत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवस्य समाभरन् मेधिनी देवी वसुन्धरास्या वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणा श्रोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्ययी महोधरणे महाभ्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे इन्द्रपत्ने व्यापिने सुरसरिरिहा वायुपते जलशयने श्रियन्दाराय सत्यन्धापरिमेदिने स्वपरिदत्तङ्गाय विष्णुपत्ने महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां धनुर्धरायै विद्महे सर्वसिद्धिज धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै
सिद्धि च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रवणममृतस्य गोवा पुण्यमस्य उपशृणोमि वाचम् महीं देवी विष्णुपत्नी मजोर्यां प्रतीचिमे नागो हविषा यजामः त्रेधा विष्णुरुगाय विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तच्छोणयिधि श्रव इच्छमानो पुण्यश्लोकं यजमानाय गृह्णवति गृणाहि कृतवती सवितराधिपत्यै पयस्वतीरन्तिराजानो अस्तु ध्रुवाधिजां विष्णुपत्न्यघोरास्येषाना सहसोऽया मनोधा बृहस्पतिर्मातरिष्वोतवायुः सन्धुवानावाता अभिनो गृह्णन्तो विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवदो तद्वक्तारमवदो अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मवादिशां ऋतमवादिशां सत्यमवादिशां तन्मामवेद तद्वक्तारमवेद आवेन्माम् आवेद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ
नमो नमो वाचिर्नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परधर्माहमृषे मन्त्रकृतो मन्त्रपते परादा वैश्वदेवीं वाजमुद्यासगं शिवमुदस्ता जुष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् గోవిందరాజస్వామినే నమః. స్వామివారికి విశేషంగా పూజాధికాలు నిర్వర్తిస్తూ స్నపన తిరుపంజన కార్యక్రమాన్ని కూడా ఈ అభిషేకాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామి యొక్క అనంతమైనటువంటి అమోఘమైనటువంటి స్వామి యొక్క ఆ అనుగ్రహానికి కృపాకటాక్షాలకి అందరం కూడా పాత్రలమవుతూ ఉన్నాం. విశేషంగా స్వామికి ఈ కైంకర్యంలో ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే అని చెప్తారు. వైఖాన సాగమోక్తంగా జరిగేటటువంటి కైంకర్యాల్లో తిరుమలలో కానీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో కానీ జరిగేటటువంటి ఈ పుండరీకవల్లి సమేత గోవిందరాజస్వామి వారి యొక్క ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే స్వామి మనం చూసాం ఈ 9 రోజుల పాటు ఒక్కొక్క వాహనం మీద ఉచ్చైశ్రమ సమస్వంచ గజమైరావతం తథా అనంతం నాగరాజంచ గరుడచ్చ త్రయీమయం ఏకైకం సమధిష్ఠాయ గోవిందరాజశిఖామణి దినే దినే సురాన్ సర్వాన్ ఉత్సవార్థం సమాగతాం అనుజగ్రాహరధ్యాయాం అటన్ భూమ్యా శ్రియాన్వితః. గోవిందరాజస్వామి వారు ఒకరోజు ఉచ్చేశ్రవం అనేటువంటి అశ్వం మీద, ఐరావతం అనే ఏనుగు మీద, ఆదిశేషుని మీద, వేద స్వరూపుడైనటువంటి గరుత్మంతుని మీద ఒక్కొక్క వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై అధిరోహించి మరి భక్తజనులందరినీ కూడా కనువిందు చేశాడు. మరి ఈ వేడుకను చూడటానికి వచ్చినటువంటి దేవతాది భక్తజనుల్ని కూడా అనుగ్రహించాడట. మరి మనం చూసాం విశేషంగా అదిగో స్వామికి నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. తంత్రీవాద్యాలతో తాళవాద్యాలతో చెవులకింపుగా ఆనాడు బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తే గంధర్వులు పాటలు పాడారట. నృత్యవాద్యాలతో అప్సరస స్త్రీలు నాట్యం చేశారట. వందిమాగతులు ఆనాడు స్వామి యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారట. అంటే స్వామి విశేషంగా ఆనాడు శోభిల్లేటటువంటి భక్త సులభుడైనటువంటి భక్తులను అనుగ్రహించి అదిగో నీరాజన సమర్పణ గావించి స్వామి యొక్క ఆ ప్రసాదాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. ఉత్సవం దినం పుణ్యం పాప ప్రణాశనం. స్వామివారి యొక్క ఉత్సవ దినము అనేటువంటిది పుణ్యప్రదమట, పాప వినాశకరము అని చెప్పి మహోత్సవాన్ని దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఉత్సవాన్ని నిర్వహించినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా కొనియాడారట. అంటే బ్రహ్మదేవుడు ఎంత గొప్పగా మరి పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో కానీ ఏ పుణ్యకార్యాలు చేశామో ఏ నోములు నోచామో మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేయగలిగినటువంటి అదిగో గోవిందరాజస్వామిని పాపాలు నశించి శుభాలు కలిగేటటువంటి స్వామిని కనులారా చూడగలిగాము అని చెప్పి అందరూ కూడా గొప్పగా భావన చేశారట ఈ బ్రహ్మోత్సవాల్లో. ఏమి తపం వనర్చితమో ఏ సుకృతం వనరించినామో ఏ నోములు చిరారము మనోరథములు మదిదైలు వారగా కామిత దాన పాటవము గల్గిన తండ్రిని గోవిందరాజస్వామిని చూడగంటిమి శుభమ్ములు గూడ అఘమ్ములుడగన్. విశేషంగా ధారాభిషేకాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు స్వామికి. ఈ
చక్ర స్నాన మహోత్సవంలో వేదోక్తంగా నిర్వర్తించేటటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. పురుష ఏవేదం సర్వం యద్భూతయచ్చ భవ్యం ఉతామృతత్వస్య జానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా తతోऽధ్యాయాగుష్టపురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వోదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానసనే అభే తస్మాత్ విరాట్ జాయత విరాగో అధిపురుషः స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమతన్వత వసంతో అస్యాసేదాజ్యం గ్రీష్మయుద్ధ్యः శరద్ధవిः సప్తాస్యాసన్ పరిధయः త్రిసప్త సమిధకృతాः దేవాయజ్ఞంతన్వానాः అభగ్రన్ పురుషం పశుం తయజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యారయస్కయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంప్రదం వృషధాద్యం పశోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జగ్నిరే ఛందాగం స్విజగ్నిరే తస్మాత్ జగత్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకే చ భయాదతః గావో హజగ్నిరే తస్మాత్ జాత అయావయః యత్పురుషం యదధః యతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య బాహో కాభోరుపాదవృత్యేతే బ్రాహ్మణస్య ముఖమాసీత్ కళ్యాణానంతరాయ సర్వోత్తమోతిరాత్రోత్తమమహర్భవతి సర్వస్య यै सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति हरिः ॐ गोविन्द ఓం గోవిందరాజస్వామినే నమః. విశేషంగా స్వామివారికి
ఆల్వారు తీర్థములో శోభిల్లేటటువంటి ఈ చక్రస్నాన మహోత్సవానికి ఇప్పుడే అభిషేకాదులన్నీ కూడా వేదోక్తంగా నిర్వర్తించారు. ఆ తదుపరి స్వామికి నిర్వర్తించేటటువంటి ఈ కైంకర్యములో విశేషంగా అదుగో భక్తజనమంతా కూడా స్వామి పుష్కరిణిలో ఎప్పుడైతే చక్రతాళ్వారుని స్నానమాచరింపజేసి ఆ తదుపరి భక్తజనులందరినీ కూడా లోపలికి అనుమతిస్తారో అనేటువంటి ఉద్దేశంతో అదిగో భక్తజన కోటి అంతా కూడా ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి విశేషంగా స్వామి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షానికి కూడా పాత్రలమవుదాము అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఆనాడు స్వామి చక్ర మహోత్సవం అనేటువంటిది ఎంత గొప్పది అనంటే స్వామి విశేషంగా బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమని చెప్పారు కాబట్టి తనివార తిరువనందలము అంటే అవభృత స్నానము అనేటువంటిది కూడా గొప్పదిగా శాస్త్రాల్లో కూడా పేర్కొనబడిందండి. అంటే సుదర్శన చక్రంతో కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేశారు. మరి స్వామికి విశేషంగా శ్రీనివాస స్వామికి ఏ మహోత్సవాలైతే నిర్వర్తింపబడుతూ ఉంటాయో ఆ విశేషమన్నీ కూడా ఇదిగో గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయంలో కూడా జరుపుతూ ఉంటే మరి ఈ చక్ర స్నానాన్ని ఆచరిస్తే కలిగే లాభం ఏంటి అంటే మరి పాపాలన్నీ కూడా తొలగించుకొని భాగ్యవంతులవుతారట, ఇహపర లోకాల్లో సుఖంగా జీవిస్తారట. మరి గొప్పదైనటువంటి ఈ విశేషము మరి అనేకములైనటువంటి శోభాయమానమైనటువంటి విశేషంగా కూడా శోభిల్లుతూ అదుగో ఆ ఆల్వారు తీర్థములో విశేషంగా బ్రహ్మోత్సవ శోభలో చివరి అంకమైనటువంటి ఈ అవభృత స్నాన ఘట్టాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాలు అంటేనే ఒక విశేషమైనటువంటి శోభ. అందులో స్వామి మన దగ్గరకే విచ్చేసి భక్తుల్ని అనుగ్రహించటం అంటేనే అది ఒక విశేషమైనటువంటిది కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక చివరి ఘట్టంగా దీన్ని చెప్తే ఆనాడు శ్రీవారి అవతార నక్షత్రం శ్రవణం నాడు చక్ర స్నానం జరపబడిందట. అందుకే గోవిందరాజస్వామి వారి యొక్క ఈ పుణ్య దేవాలయములో కూడా అదిగో ఆళ్వారు తీర్థములో ఆ జల ప్రవాహం చూడండి, ఆ విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి జల తీర్థం ఆళ్వారు తీర్థములో విశేషంగా స్వామి యొక్క ఆ మహోత్సవం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి యజ్ఞంగా శోభిల్లితే మరి చక్రతాళ్వారుల్ని గోవిందరాజస్వామి వారిని అలాగే శ్రీదేవి భూదేవుల్ని విశేషంగా ఇక్కడికి తీసుకుని వచ్చి పంచామృత స్నపనాన్ని కూడా ఆచరింపజేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపులతో కూడా అభిషేకాన్ని ఇప్పుడే మనం చూసాం. తిరుమంజన కార్యక్రమాన్ని, చక్రస్నాన నైవేద్య క్రమాన్ని కూడా ఆచరింపజేసి మరి అవభృత స్నానములు కూడా ఆచరింపజేయడానికి సర్వం కూడా సిద్ధం చేశారు. వెంకటాచల మహాత్మ్యలో చెప్పబడినటువంటి విశేషాదులన్నీ కూడా మరి అలాగే వేదోక్తమైనటువంటి కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించి మరి శ్రీ సూక్త పురుష సూక్తాదుల్ని కూడా ఇప్పుడే పఠింపజేసి గొప్పగా ఉత్సవమూర్తుల్ని కూడా ఊరేగింపజేస్తూ అదిగో చక్రస్నాన మహోత్సవాన్ని ఇప్పుడే మనం తిలకించాం. ఆ తదుపరి ఆళ్వారు తీర్థానికి అదిగో ఆ చక్రస్నానం ఆచరింపజేయటానికి వేద పండితులంతా కూడా ఆ స్వామిని తీసుకుని వస్తూ ఉన్నారు. అంటే దేవతామూర్తులు చక్రానికి స్నపన తిరుమంజనం జరిగింది, ఇప్పుడే మనం చూసాం. స్వామివారికి దేవేరులకి కూడా స్నాన వస్త్రాలు ధరింపజేశారు. అర్ఘ్యపాద్య ఆచమనాలు జరిపారు. అదిగో ఆ శుద్ధోదకంతో స్నానాన్ని కూడా ఆచరింపజేశారు. మరి ఆవు పాలతో అభిషేకాన్ని, శుద్ధ జలంతో అభిషేకాన్ని, ధూపదీప కర్పూర నీరాజనాల్ని సమర్పించటం కూడా మనం ఇప్పుడే చూసాం. అంటే స్వామికి అభిషేకం చేసినటువంటి ప్రతిసారి కూడా శుద్ధ జలంతో అభిషేకం చేశారు. అదిగో వారు వేదోక్తంగా నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమంలో స్వామివారి ఆ చక్రస్నాన మహోత్సవం కూడా పూతోభవానని చెప్పి పవిత్రమైనటువంటి ఆ జలాన్నంతా కూడా తమ మీద చల్లుకొని భక్తులందరి మీద కూడా చల్లబోతూ ఉన్నారు. అదిగో ఆ విశేషంగా ఈ చక్రానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఎంత గొప్పదో కూడా మనకు తెలుసు. సుదర్శన చక్రం అంటేనే స్వామి మహావిష్ణువు యొక్క మాయగా కూడా చెప్తే మరి సాక్షాత్తు ధర్మరాజే ప్రశ్నలు అడిగాడు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు? ఏ దైవాన్ని ఆరాధిస్తే మానవులందరికీ కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి అడిగినటువంటి ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి
మరి సందేశమే విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుషः సాక్షి క్షేత్రజ్ఞోచ్ఛ్రయేవ చ యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః. అంత గొప్పగా కూడా మహావిష్ణువు యొక్క గొప్పతనము వేవేష్టితి విష్ణు అంటారు. అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడు కాబట్టి మరి ఆ గొప్పదైనటువంటి ఆ స్వామి యొక్క మహోత్సవం కాబట్టి ఈ మహోత్సవాన్ని నిర్వర్తించటానికి గొప్పగా కూడా మనం అదిగో చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఆనాడు శ్రీనివాస స్వామికి ధనం సమకూరిందట. మరి గోవిందరాజస్వామి వారు ఎవరు అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచిస్తే శ్రీనివాసుడు తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామి వారిని పిలిచాడట. సోదరా, కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. అప్పుడు గోవిందరాజస్వామి వారు సమ్మతించి మరి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలు, మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగలు పువ్వు తోరణాలతో కూడా అదుగో మన శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించాడట. అంటే గోవిందరాజస్వామి వారి యొక్క చరిత్ర ఎంత గొప్పదంటే చూడండి. ఆ గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగిస్తే మరి ఆయన చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకేనేమో శ్రీనివాస స్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యం అప్పగించాడండి. అంటే స్వామి యొక్క ఆ విశేషంగా శోభిల్లేటటువంటి ఆ ఆదిశేషుని పాన్పుపై శయనించి ఉన్నటువంటి మహావిష్ణువు యొక్క వైకుంఠములో విరాజిల్లేటటువంటి ఆ స్వామిని మనం అక్కడ చూస్తాం వైకుంఠములో. కానీ విశేషంగా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి, కృపాకటాక్షాలకి పాత్రలవటానికి ఇదిగో ఈ గోవిందరాజ స్వామిని దర్శిస్తే చాలు ఆ గొప్పతనం ఎంతదో మనకు తెలుస్తుందండి. అంటే అదిగో విశేషంగా స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరింపచేయటానికి విశేషంగా ఈ ఆల్వారు తీర్థములో చక్రస్నాన మహోత్సవానికి అంతా కూడా ఏర్పాట్లు సన్నద్ధంగా గావించి ఆ మహోత్సవాన్ని నిర్వర్తింపజేయడానికి ఇప్పుడే మనం వేద పండితులంతా కూడా శ్రీ సూక్త, పురుష సూక్త, భూసూక్తాల్ని పఠించటము, వేద పఠనం సమాప్తి గావించి మరి నీరాటాన్ని కూడా పఠించి అభిషేక జలాన్నంతా కూడా అదిగో చూడండి అర్చకులంతా కూడా వారంతా భక్తులందరినీ కూడా అనుగ్రహింపజేయటానికి వస్త్రాలంకరణం చేసి నివేదనం ఆచరించి మరి చక్రతాళవారుని స్వామి పుష్కరంలో ముంచి పవిత్ర స్నానం చేయించడానికి చూడండి. అంటే ఉత్సవం అనేటువంటిది యజమానికని చెప్పాం. అంటే అవభృతం ఎవరికి అంటే చక్రతాళవారు కంట సేవకునికి జరుగుతుంది. ఎందుకు ఈ విధమైనది అని అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. ఆ అనుగ్రహాన్ని ఆ సుదర్శన చక్ర గొప్పతనం కూడా మనకి తెలుసు. భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. అంటే కేవలం స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వాలి అని చెప్పి అంటే అంబరీషుడు ఏ విధంగా అయితే సుదర్శన చక్రము యొక్క మహాత్మ్యము మహావిష్ణువుని ప్రార్థించి మరి రాక్షసుల్ని కూడా సంహరింపజేసినటువంటి ఘనత భాగవతాన్ని చదివితే కేవలం వ్యాస భగవానుడు కూడా మహాభారతాన్ని రచిస్తే ఆయన మనస్సు వ్యాకులమైందట. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మరి ఆయనకి భాగవతాన్ని రచిస్తే కేవలం ఆయన మనస్సంతా కూడా చాలా ప్రశాంతతతో ఉన్నదట. అంటే దేనికి అంత ప్రాశస్త్యము అని చెప్పి అంటే అదిగో ఆ చక్రతాళవారుల్ని ఆల్వారు తీర్థంలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. భక్తకోటి అంతా కూడా ఎదురు చూసేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరింపజేయటానికి ఈ పుణ్యతీర్థం ఎంత గొప్పది అని చెప్పి అంటే మరి పారిజాత వృక్షాదులతో మరి ఆ ఉద్యానవనాలతో రత్న ప్రకాశాలతో సుగంధభరితమైనటువంటి లతలతో పుష్పవాటికలతో సెలయేళ్లతో అలరాడుతూ మరి పక్షులు మృగాల యొక్క ధ్వనుల నుండి సిద్ధుల చేత యోగుల చేత కూడా సేవింపబడేటటువంటి ఈ ఆళ్వారు తీర్థం ప్రకృతి సౌందర్యం ఆహ్లాదకరమైనటువంటి మరి భక్తి రసానందాన్ని కూడా కలిగిస్తుంది.
విశేషంగా భూలోక వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో మనం చూసాం. మరి ఎంత గొప్పగా ఆ శ్రీనివాస పరబ్రహ్మం యొక్క అనంత స్వాభావిక శక్తియుక్తులు ఈ సృష్టికి కారణాలుగా చెప్తే, మరి ఆ స్వామి యొక్క విశేషంగా శోభిల్లేటటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి భక్తి యోగులకే ఆ రహస్యాలన్నీ అర్థమవుతాయట. మరి అలాగే ఆయన ఎవరయ్యా స్వామి అంటే ఆనంద స్వరూపుడండి. కళ్యాణ గుణాల వాలుడైనటువంటి ఆయన్ని ధ్యానించటము అనేటువంటిది యోగ వైభవదాయకం అంటారు. మరి ఆ స్వామి యొక్క ధ్యానం ఎంత గొప్పది అంటే సకల పాపహరమట. సకల జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు ఆనందమాధుర్యాలు సంతరించేటటువంటి ధ్యాన యోగానందాన్ని కూడా దేవతలు సిద్ధులు బ్రహ్మాదులు కూడా కోరుకుంటారట. అందుకే ఏతత్పరం రహస్యంతు లోకే జానాతి న పరః సర్వవేదాంత సిద్ధాంత సారస్యానుభవం ప్రియే బ్రహ్మానంద పదప్రాప్తి కారణత్వాత్ మమ ప్రియం చైతద్రహస్యమాఖ్యానం వక్తవ్యం యస్య కస్యచిత్. అంటే స్వామి యొక్క పుణ్యక్షేత్రములో ఎప్పుడూ కూడా ఆచరింపబడేటటువంటి వ్రతాలు కైంకర్యాలు అవన్నీ కూడా ప్రీతిని కలిగిస్తాయట. విశేషంగా స్వామికి చక్రతాళ్వారుకు పూజాధికాలు నిర్వర్తిస్తూ ఆ స్వామికి స్నానం ఆచరింపజేయటానికి ఆళ్వారు తీర్థములో ఆ పుణ్య ఘట్టాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. భక్తరసానందంగా కూడా స్వామికి ఆచరింపజేసేటటువంటి విశేషంగా స్వామికి ఆ గోవిందరాజస్వామి వారికి చక్రతాళ్వారుకు విశేషంగా ఆ సేవాధికారులు కూడా కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో స్నానం ఆచరింపజేయటానికి కూడా భక్తుజనులంతా కూడా వేంచేయబడి స్వామి యొక్క ఆళ్వారు తీర్థంలో స్నానం ఆచరింపజేయటానికి ఆ పుణ్యఘట్ట కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ధూపమాగ్రాపయామి. सहस्रपाद सभूमिं विश्वदो वृत्वा दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्य शानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वुदेत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्मात् विराडजायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा पर्यात्या अनन्तरायाय सर्वतोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्य त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना नोति सर्वं जय. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయ తేభ్యో ఇంద్ర సవితో విశ్వే దేవ అముంచంతు మరుదస్వచ్చ. ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయ వరుణస్య ఇదమాసనం వరుణాయ నమః పాద్యవర్గం ఆచమనీయం సమర్పయామి.
వరుణాయ నమః దీపం దర్శయామి. ఋతంచ సత్యంచాభిధాతపశోజ్జాయత తదోరాత్రజాయత సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదతి సంవత్సర అజాయత సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమధో సువః యత్పృథివ్యాగుం రజస్త్వమాంతరిక్ష విరోధసి ఇమాగుస్తదాపో వరుణ పునః త్వగమర్షణః ఏష భూతస్య భవ్యే భువనస్య గోప్తా ఏష పుణ్యకృతాన్ లోక సుమృచ్చోర్హిరణ్మయో ఝావా పృథివ్యో హిరణ్మయగుం సగ్గుస్థితగుం సువః సనస్సు వత్సగుం సాధి ఆత్రంజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిజ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవా అమ్మా జహోమి స్వాహా అకార్యకార్యవకి స్థేనో భ్రూణః గురుతల్పకః వరుణోపామగమర్షస్తస్మా పాపాత్ ప్రముచ్యతే రజో భూమిస్త్వమాగురోదయస్య ప్రవదంతి ధీరా పునంతు ఋషయ పునంతు వసవ పునాతు వరుణ పునః ఆక్రాన్ సముద్ర ప్రదవే విధర్మ సముద్రదిశాన్హావ్యే బృహత్సం హృదయ సువాన ఇంద్రో యంధారసావర్ణా బలంజ తామాపశివాసంతు దుష్కృతం ప్రవహంతు మే జింజంతి దేవేన ప్రేషితామహి అస్తభ్రాజ్యామృషభో అంతరిక్షమమిమీత పరిమాణం పృథివ్యా వనేషుభ్యంతరిక్షంతదానవాజమర్వత్సుపయో అగ్నిజాసు యచ్చిద్దిరేవిషో యథా ప్రదేవ వరుణ వ్రతం మినీమచిద్య విద్యవే యత్కృంచేదం వరుణదే వేజనే విద్రోహం మనుష్య చరామజే అచిద్దే యత్తవ ధర్మాజయోపి మమానస్తస్మాదేన తు కితవాసో యత్ర రిపుర్ణ దేవే యద్వాగాజత్వమురజన్న విద్మ సర్వాధావిష్టచితిరేవతి దాదేత్యామ వరుణ ప్రియాసః అవదే హేడో వరుణ నమోభిరవయక్తేభిర్ హవిద్భిః చయన్నత్పభ్య మధుర ప్రదేదో రాజన్నేనాగుం తుతిస్ృత కృతానే ఉదుత్తమం వరుణ బాధమత్ విమత్తమగ్రస్రదాయ అదావజమారిత్యవ్రదేదవానాగతో అజితజే శ్యామ శృతి హవమధ్యాచమృడయా వామవస్తురాధకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తుతాస్తే యజమానో హవిద్భిః అహేడమానో వరుణే హభూజ్జురజ సమాన ఆయు ప్రమోచే దేవస్య హేడో వయాతిష్టా యజట్టో వన్యజమస్సోజానో విశ్వ వేదాగుంచి ప్రమమోద్యస్మదే అవయక్ష్మనో వరుణ ఓం సుధేత్పరాగ విద్మహే పాదహస్తాగ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. స్వామినః స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతితే భవంతో మహాంతో నిగృహంతు. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీభూనీలా పుండరీకవల్లి నాయకా సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక మహోత్సవాంగం నవమే హవనే అవమృతోత్సవ కాలే ఆదిత్యాది రవానాగ్రహాణం ఆనుకూల్యం భూజాతి భవంతో మహాంతో నిగృహంతు. ఏతద్ అవమృతోత్సవ ముహూర్తవే ఆదిత్యాది నవానాగ్రహాణం ఆనుకూల్యం భూజాతి భవంతో మహాంతో నిగృహంతు. ఏతత్ పూజయా భగవాన్ వైఘానస భగవచ్చాస్త్రోక్త క్రియమాణ అమృతోత్సవకర సుప్రదనో వరదా భవంతు. సర్వేషాన్ సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ సత్యేషా
చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే చక్రధారే చక్రస్నానం విదే నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని విక్రముని